ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. గత వారంలో మనము సోమంగళవారాలు బుధవారం కూడా ఇబ్బంది పెట్టి నష్టాన్ని కలిగించి గురు శుక్రవారంలో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వడం, అలాగే కాస్త రిజర్వ్ బ్యాంక్ వారి యొక్క రెపో రేటు తగ్గించడం అనేది కొంత మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగించి కదా షేర్ మార్కెట్ ఊపందుకుంది. సో క్రూడ్ ఆయిల్ వల్ల, అలాగే మనకి డాలర్ రేటు పెరగడం వల్ల కొంత మనకి ఆర్థికమైనటువంటి చికాకులు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయనే విషయం వాస్తవం. కానీ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి, మన రిజర్వ్ బ్యాంక్ మనకి ఇచ్చినటువంటి ఊతము, కొత్తగా మనము ఏదైనా వ్యవస్థని ఏర్పాటు చేయడానికి, పరిశ్రమ నెలకొల్పుకోవడానికి, ఆర్థిక లావాదేవీల్లో లోన్ సౌకర్యం పొందడానికి, క్రయ విక్రయాల్లో అభివృద్ధికి దోహదపడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయన్న విషయం ఎంత తెలిసిన విషయమే. సో మరి అలాంటప్పుడు మనకి బుధ గురువారాల్లో, గురు శుక్రవారాల్లో అందిపుచ్చుకున్నటువంటి ఆర్థిక లావాదేవీల్లో మనము గత వారంలో చెప్పిన విషయంలో మనము 27,600 to 25,950 మధ్యలో మనకి, అంటే 25,590 నుంచి 27,600 వరకు ఈ యొక్క నిఫ్టీ రీచ్ అయ్యే అవకాశం ఉంది చెప్పాము. అది మనకి 26,186.45 దగ్గర మనము ఫ్రైడే రోజు, మన శుక్రవారం రోజు క్లోజ్ అయిన విషయం చూశారు. అంటే ఆల్మోస్ట్ మనము 70% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే. అలాగే మనం చెప్పిన దాంట్లో చాలా మటుకు షేర్స్ అన్ని కూడా లాభాలు పొందుకుని ఉన్నాయి. లైక్ ఎస్బీఐ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, ఐసిఐసి కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి, హెచ్ఎస్బిసి లాంటి బ్యాంకుల లావాదేవీలు బాగా ఉన్నాయి. కెనరా బ్యాంక్ ఒకటి నష్టం చెప్పినట్టుంది, అదొకటి మైనస్ మనకి. అట్లాగే హెచ్ఎస్బిసి కూడా మనం కొంత నష్టాలు చెప్పినట్టు అనిపించింది నాకు. మిగతా అన్ని కూడా మనం చెప్పిన వాటిలో 100% అక్యురేట్గా ఆ యొక్క షేర్ వాల్యూ పెరిగిన విషయం అందరు చూసిందే. తప్పకుండా అది కొన్న వాళ్ళు లాభపడ్డారనే విషయంలో సందేహం లేదు. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందనే విషయం వాస్తవం. ఇక ఆటోమొబైల్లో కూడా మారుతి, మహేంద్ర, ఐటీసీ, అశోక్ లేలాండ్ అన్ని కూడా మంచి లాభాల పడ్డాయి. ఒక టాటా మాత్రమే కొద్దిగా నష్టపోయింది. బట్ టాటా మోటార్స్ కొత్త వాహనాలు కూడా బయటకు వచ్చిన మరి మోటార్ ఫీల్డ్ లో కొంత అది నష్టాన్ని చవి చూసింది అనే విషయం వాస్తవం. కానీ టాటా స్టీల్ లో మాత్రం డెవలప్మెంట్ అద్భుతంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా లాభాలు ఉంది. బజాజ్ ఫైనాన్స్ కూడా అనుకూలంగా ఉంది. బిహెచ్ఈఎల్ కూడా మంచి లాభాల పట్టింది. అలాగే రెడ్డి ల్యాబ్స్ కొద్దిగా బెటర్ గా ఉంది. బట్ అరవిందో నష్టాన్ని చూసింది. అలాగే సన్ ఫార్మా కూడా నష్టాన్ని చూసింది. అది కంటిన్యూ అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం కూడా, నెక్స్ట్ వారం కూడా కొంత వాటి మీద పెద్ద ఫోకస్ అవ్వకపోవచ్చు. అలాగే మనకి ఈ యొక్క సమయంలో రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ గారు రావడం అనేది కొంత మనకి ఒక రకంగా ఆర్థికమైన అభివృద్ధి ఉన్నా, మరి కొంత ట్రంప్ గారి ద్వారా వచ్చేటువంటి కొన్ని చికాకులు మరి ఏ విధంగా ఒత్తిడి కలిస్తాయో తెలియదు. అది సోమవారం, మంగళవారం కానీ మనకి బయటపడే అవకాశం లేదు. అది అంటారు కదా, ఏదో అనుకుంటే ఏదో అయింది అన్నట్టుగా ఏ రావడం ఆయన కోపం ఎక్కువగా ఉంటుంది. సో ఆయుధాలు కొనుగోలు చేసే ఒప్పందం విషయంలో మన సంతకాలు పెట్టడం వల్ల ఆయన ఇంకా మార్కెట్ విషయంలో ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తాడో, ఎలాంటి పన్నుల గురించి మాట్లాడతాడో, ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయా లేదనేది మేబీ నాకు తెలిసినంత వరకు మనకి ఆదివారం, సోమవారం కల్లా బయటకు వస్తుంది. అంటే ఉక్రోషాన్ని ఆపుకోలేడు ఆయన. ఆ ఉక్రోషము, ప్రేమను ప్రకటించే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనకి సోమవారం మార్కెట్ యొక్క ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక రకంగా సోమవారం మార్కెట్ ఉత్సాహవంతంగా ప్రారంభమై సాయంకాల సమయంలో మందగమనంతో ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మంగళవారం కొంత ఉత్సాహంగా ప్రారంభమై మంగళవారం మనకి అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. బుధవారం మంచి ఆర్థిక ప్రయోజనాన్ని, గురువారం లాభాన్ని, శుక్రవారం కొద్దిగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమో ఆలోచించుకోండి. ఏదేమైనా మరి మీరు ఎలా చెప్తానండి, మరి షేర్ మార్కెట్ పతనమా, ఉన్నత స్థానం అంటే ఉన్నత స్థానమే చెప్తాను నేను. ఎందుకంటే అనుకూలంగానే ఉంటుంది. మళ్ళీ కూడా మనకి ఎస్ బ్యాంక్, అలాగే యాక్సిస్, హెచ్ఎస్బిసి, కెనరా బ్యాంక్ తప్ప మిగిలిన అన్ని బ్యాంకుల వాళ్ళు కూడా మంచి అంటే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం కలిగించే షేర్ మార్కెట్ వాల్యూ, అంటే షేర్ వాల్యూ పెరిగే అవకాశం ఎస్బీఐ, ఐసిఐసిఐ, అలాగే హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి, హెచ్ఎస్బిసి బ్యాంకుల యొక్క పరిణితి డెవలప్ అయ్యే అవకాశం, దానివల్ల లాభాలు ఉంటాయి. ఈసారి కూడా మహీంద్ర అండ్ మారుతి రెండు కూడా మీకు అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాయి. ఐటీసీ మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. టాటా కొద్దిగా నష్టాన్ని చవిచే అవకాశం, అశోక్ లేలాండ్ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈసారి టాటా స్టీల్, భారతి కొంత కూడా నష్టపోయే అవకాశం కనబడుతోంది. బజాజ్ ఫైనాన్స్ అనుకూలంగా ఉంటుంది. బిహెచ్ఎల్ సామాన్యమైన
దాని యొక్క షేర్ వాల్యూ అంతే ఉండే అవకాశం కనబడుతోంది. రెడ్డి ల్యాబ్స్, అరోబిందో కొద్దిగా డెవలప్మెంట్ చవి చూస్తాయి. సన్ ఫార్మా కొద్ది నష్టాన్ని చూసే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది. ఇక రాశి ఫలితాలు ఉన్నాం కదా, మరి ఏ రాశి వారికి మంచిది? కర్కాటకము, సింహరాశి వారికి ఏమాత్రం బాలేదు. కర్కాటక, సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారికి యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. మిగతా రాశుల వారికి అద్భుతం. తప్పకుండా మిగతా రాశుల వారు మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకుని ప్రయత్నం చేయండి. సరే, మరి మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు గురుగారు? నిఫ్టీ ఎలా ఉండబోతుంది, ఎంతవరకు రీచ్ అవ్వచ్చు, కాన్స్టెంట్ గా ఎంతవరకు ఉంటుంది అనేది మనం కనుక ఆలోచించినట్టయితే నిఫ్టీ వచ్చేసి 26,550 నుంచి 27,418 మధ్యలో ముగింపు పలికే అవకాశం. అలాగే మరి గత వారంలో 27,600 ఎక్స్ట్రా చెప్పారు కదా స్వామి అంటే, చెప్పాం కదా మనకి ఇక్కడికి పుతిన్ రావడం కొంత ప్రయోజనం అయితే, పుతిన్ గారు రావడం వల్ల కొంతమందికి కంటకం, దానివల్ల ఎఫెక్ట్ కనబడుతుంది. అందుకని 27,418లో క్లోజ్ అవడానికి అవకాశం ఉంది. బట్ యావరేజ్ చూసుకుంటే 26,100 దగ్గర మనకి తప్పకుండా ట్రేడ్ అవ్వచ్చును, కాన్స్టెంట్ గా ఉండే అవకాశం కనబడుతోంది. ఇక సెన్సెక్స్ విషయంలోకి వస్తే మనం 86,466 నుంచి 86,951 ఒక రేంజ్ లో అది మనం ఊహించకుండానే మనకి సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం 87,500 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అంతవరకు ఉంది. లాభాలు స్వీకరించే బాటపడడం వల్ల అది మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా సరే ఎంత తక్కువలో చూసుకున్నా 86,519 దగ్గర యావరేజ్ తటస్థమైన స్థితిని కొనసాగే అవకాశం ఉంటుంది. బట్ గత వారం కన్నా ఈ వారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం మనకు బాగా కనబడుతుంది. చెప్పే కదా డిసెంబర్ సెంటిమెంట్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసి మరి ఒక సెన్సెక్స్ అంటే మేబీ మనకి మంత్ ఎండ్లో మనం 8 నుంచి 12వ తేదీ మధ్యలో చూస్తున్నాం కదా, మంత్ ఎండ్లో డిసెంబర్ ఎండ్లో కనుక మనం చూసుకున్నట్టయితే కొంత గ్లోబల్ అనిశ్చితి నుంచి బయటపడడం, జాతీయమైనటువంటి పారిశ్రామిక రంగంలో చాలా మార్పులు పొందుకోవడం, పట్టణీకరణ కూడా మనకి లాభాలు కలిగించడం, మరి ట్రంప్ గారు కొంత ఊతమిచ్చే అవకాశం ఉండడం వల్ల దానివల్ల మనకి తప్పకుండా ఈసారి సెన్సెక్స్ 88,000 కూడా వెళ్ళవచ్చు. మేబీ నాకు తెలిసి 88,000, 89,000 వరకు మంత్ ఎండ్లో ఉండే అవకాశం, మంత్ ఎండ్లో సరే మన తర్వాత చెప్పుకున్న విషయం కానీ ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అలాగే ఈ సెన్సెక్స్ మనకి అంత ఉంటే నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ గా 29,000 వరకు లేదా 30,000 వరకు కూడా చేరుకోవచ్చు అనేది నాకు అభిమతం. ఎందుకంటే గురు యొక్క బలం, శని బలము, కుజుడు శుక్రుడు యొక్క బలాల వల్ల తప్పకుండా ఆ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఆల్ టైమ్ రికార్డ్ సాధించే అవకాశం కూడా కనబడుతుంది. చూద్దాం, అంటే జస్ట్ నేను ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఈ రకంగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నప్పుడు అలా అనిపించింది. మరి వచ్చే వారం ఆ తర్వాత వారంగా చూసేది మనం దెన్ రియల్ టైంలో మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ యొక్క షేర్ మార్కెట్ సమాచారం. తప్పకుండా ఈ వారం కూడా లాభాలు పొందిన అవకాశం. బట్ ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టకండి, సొంత పెత్తనాలు చేయకండి. సీనియర్స్ యొక్క సలహాలు తీసుకోవడం, అనుభవంలోకి తీసుకోవడం, మీ స్వానుభవాన్ని పెట్టుకోవడం, తద్వారా మీరు దైవాన్ని నమ్ముకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి ఇలా ఉంటుంది. బట్ ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తూ మీరు అత్యంత సంపన్నులుగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.